నిడబ్రోలు రైల్వే స్టేషన్ పరిధిలో మంగళవారం రైలు దోపిడీ యత్నం జరిగింది. ముందుగా దుండగులు రైల్వే సిగ్నల్స్ ను హ్యాక్ చేయడం ద్వారా రైలు నిలపాలనుకున్నారు. అయితే గస్తీలో ఉన్న రైల్వే పోలీసులు సకాలంలో గుర్తించి అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. దుండగులు రాళ్లు రువ్వగా పోలీసులు కాల్పులు జరిపారు. అయినా వారు తప్పించుకుని పరారయ్యారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని నిడుబ్రోలు రైల్వే స్టేషన్ దాటిన తర్వాత తెనాలి వైపు వెళ్లే దారిలో ఆలూరు రైల్వే గేటుకు అత్యంత సమీపంలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైల్వే పొన్నూరు పోలీసుల కథనం ప్రకారం కొంతకాలంగా రైల్లో ప్రయాణికులకు చెందిన బంగారం, నగదు దొంగతనాలు జరుగుతున్నాయి. గత నెలలో ఇదే రూట్లోని అపిటికట్ల వద్ద కొందరు దుండగులు రైలు ఆపి ప్రయాణికుల వద్ద ఉన్న బంగారం, నగలు దోచుకుని పరారయ్యారు. దోపిడీ దొంగలు సిగ్నల్ హ్యాక్ చేసి లేదా సిగ్నల్ వైరు కత్తిరించి సిగ్నల్ వ్యవస్థను ధ్వంసం చేయడం ద్వారా రైలులో దోపిడీలకు పాల్పడుతున్నట్లు రైల్వే పోలీసులు గుర్తించారు. అప్పటి నుంచి రాత్రి వేళ సిగ్నల్స్ వ్యవస్థ వద్ద గస్తీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున ఆలూరు వద్ద సిగ్నల్ కు సమీపంలో 2 అనుమానితులు సంచరించడాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. వారి సమీపంలోకి వెళ్లి ప్రశ్నిస్తుండగానే దుండగులు రాళ్లు రువ్వారు. దీంతో ఆత్మరక్షణ కోసం దుండగులపై రైల్వే పోలీసులు 10 రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో దుండగులు పొలాల్లోకి పరుగులు తీసి నిడదవోలు రైల్వేకు పారిపోయారు. కాల్పుల్లో ఎవరూ గాయపడలేదని సమాచారం. ఆ మార్గంలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో చార్మినార్ ఎక్స్ప్రెస్ వెళ్లాల్సి ఉంది. ఆ రైలుకు సిగ్నల్ లేకుండా చేసి దోపిడీ ప్రయత్నాల్లో దుండగులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనా స్థలం వద్ద వైరు కట్టర్ లభించడమే ఈ అనుమానాలకు కారణం. ఈ ఘటనపై రైల్వే సివిల్ పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేకంగా 6 బృందాలను ఏర్పాటు చేసినట్లు గుంటూరు రైల్వే డీఎస్పీ అకేశ్వరరావు తెలిపారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఫాలో అవ్వండి Z24 ఆంధ్ర.